పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు, సిఎన్జి పైన 2 రూపాయలు పెంచడం జరిగింది కదా, మరి ఏ విధంగా నడుస్తుంది అంటారు అసలు? ఈ రోజుల్లో దేశంలో ఎలక్షన్స్ గడువు ఉంది. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ముందు మన రాష్ట్రానికి వచ్చాడు. ఈ రాష్ట్రానికి వచ్చి బంగారం ఎవరు కొనొద్దు దేశ ప్రజలారా అన్నాడు. అని వెళ్ళి 2 రోజులు కాలేదు. ఏమైంది? పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు పెంచాడు. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడైనా బాధలే తప్ప సంతోషాలు లేవు. జేబులు చిల్లు పడ్డాయి. ఈరోజు గ్యాస్ బి పెరుగుతుంది, 50 రూపాయలు పెరుగుతుంది. ఏమంటున్నంటే ప్రభుత్వాలు ఒక ఓటు బ్యాంకు తప్ప మళ్ళీ ఏం లేదు ఈ రోజుల్లో. వాళ్ళు ప్రజల క్షేమం కోరే వాళ్ళైతే ఎప్పుడైనా కానీ ప్రజలను చూస్తారు. కానీ ప్రజలకు కొన్ని ఓట్లు రావాలి. ఆ 5 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు బీజేపీ గెలిచింది, అయిపోయింది. ఓటు బ్యాంక్ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ప్రజలు ఎట్లైనా పోనీ, ఎట్లయినా పెంచవలసిందే అని నిర్ణయించుకున్నారు. అదేదో మనం ఎలక్షన్ ముందనే పెంచవచ్చు కదా, అట్లా ఎందుకు పెంచారు మరి? ఆపడం ఎందుకు మరి? అంటే బీజేపీ పతనం అవుతుందనే కదా, కేంద్రంలో ఉన్న బీజేపీ 3 రాష్ట్రాలు పతనం అవుతుందనే కదా ఇలాంటివి చేయడము. నేనేమంటున్నా అంటే ప్రజలకు మంచి చెప్పండి, చెడు కాదు. ఎప్పుడైనా కానీ ప్రజలు ఎగో ఇది పెంచుతున్నాం. మొన్న నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని హైదరాబాద్ వచ్చి బంగారంను కొనొద్దు అని చెప్పాడు కదా, అలాగే మన డీజిల్ పెట్రోల్ పెరుగుతుందని చెప్పనుండే. ప్రజల గురించి ఉన్నావు కదా, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పి ఇంకోటి పెంచడం అంతే కదా, జనాలు ఇబ్బందే కదా. అదేదో నువ్వు ధైర్యంగా వచ్చి బంగారం కొనొద్దు అంటే, అబ్బా దేశ ప్రధాని ఈ రోజు మన హైదరాబాద్కి వచ్చి బంగారం కొనొద్దని మనకు ఎంత హితబోధిస్తున్నాడు అని చెప్పారు. మరి అలాగే పెట్రోల్ డీజిల్ పెంచుతానని చెప్పాడు అదే స్టేజ్ మీద నుంచి, చెప్పలేదు. ఈ రోజుల్లో ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాలు అంతే తప్ప ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానికి 21 రాష్ట్రం వచ్చింది, ఇంకా ఈ రాష్ట్రం మీరు రావాలి, ఈడొచ్చి ఏదో ఒకటి చెప్పిపోతే దేశ ప్రజలు ఏదో అనుకుంటారు. తెలంగాణ ప్రజలు అబ్బా మోడీ గారు వచ్చి మనకి ఇంత మంచి చెప్పాడు, సందేశం ఇచ్చిపోయాడు అని మనం అనుకున్నాం. కానీ దేశ ప్రజల జేబులన్నీ చిల్లు పడేటట్లు చెప్పిపోయాడు. బంగారం కొనవద్దు అన్నాడు, కానీ మీ ప్రజల జేబులన్నీ చిల్లు చేస్తాను పోయాడు ఇక్కడికి వెళ్ళి అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి సందేశం మన దేశం ఎప్పుడైనా కానీ ఎలక్షన్ వచ్చినా రాకున్నా కానీ నాయకులు అనేది ఒక్క మాట మీద నిలబడాల. అది ఇష్టం వచ్చినట్లా మాట్లాడి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే ఎప్పుడైనా పతనం కావాల్సిందే.